లాంగ్ యాజ్ గాడ్ స్టాండ్స్ విత్ us, దేవుడు మనతో ఉన్నంతకాలం ఒక్క అంగుళం కూడా మనల్ని జరపలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీఆర్ ది విక్టిమ్స్. కొన్నిసార్లు మేము విక్టిమ్గా ఉంటాం. ఆ ఫ్రంట్ లైన్లో ఉంటున్న మేము కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది ఇలాంటివన్నీ, నిందల అవమానాలన్నీ కూడా. కానీ దేవదేవుడు ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. లేని వార్తను పుట్టించొద్దు, ఆ పుట్టించిన వార్తను క్యారీ చేయొద్దు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించే. అంతేగాని తెలిసినట్టుగా అన్ని చోట్లకి వెళ్ళి పరిస్థితులన్నీ నువ్వు మాట్లాడదు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే వెస్లీ గారు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటారు? ఆ విషయం నాకు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను? నాకు తెలియదే దాని గురించి, నేను దగ్గరుండి చూడలేదు, లేదా నేను వినలేదు, ఆ పరిస్థితి నాకు తెలియదు, ఆ వ్యక్తి నాకు తెలియదు, దాని గురించి నేను ఎలా మాట్లాడగలుగుతాను? ఐఎమ్ సో సారీ అని చెప్పి పంపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిస్తే మాట్లాడతాను, లేకపోతే మౌనంగా ఉంటాను. నేను లేని వార్తను పుట్టించేవాడు దుష్టుడు. జాగ్రత్త సుమా. అది నీ పొరుగు వారి గురించి కావచ్చు, నీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ఏదో ఒకటి అలా క్రియేట్ చేసి ఎత్తే వాళ్ళు ఎలా బాధపడతారో చూద్దామంటే రేపొద్దున్న ఒకళ్ళు ఇబ్బంది పడేది నువ్వేనేమో. లేని వార్తను పుట్టించకండి, అది దుష్టుని యొక్క మనస్సు. గర్వించడం కుషన్రిస్తాయం మనస్సు. రెండోది లేని వార్తను పుట్టించడం దుష్టుని యొక్క మనస్సు.